వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకోసము ఠండా కూల్ ఐస్ ఫేషియల్ని తీసుకొచ్చానండి. ఈ ఫేషియల్తో మీ ఫేస్ పైన ఉన్న అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ దాదాపు తగ్గిపోతాయి. మీ ఫేస్ పైన ఎలాంటి స్కిన్ ఇష్యూస్ అయినా స్టార్ట్ అవుతూ ఉంటే అవి కూడా తగ్గిపోతాయండి. మీకు సన్ ట్యాన్ ఉంటే, సన్ బర్న్ ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. నేను చెప్పే అన్ని ఫేషియల్ స్టెప్స్ని స్టెప్ బై స్టెప్ ఫాలో చేయండి. ఇది చాలా సింపుల్ ఫేషియల్ అండి. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈ ఫేషియల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు ఈ ఫేషియల్ని చేసుకోవచ్చండి. ఒకవేళ మీది సెన్సిటివ్ స్కిన్ అయితే ముందుగా మీరు ఒకసారి ప్యాచ్ టెస్ట్ని చేసుకోండి. తర్వాతనే ఈ ఫేషియల్ని ట్రై చేయండి. ఈ ఐస్ ఫేషియల్ని ఎలా చేసుకోవాలి, ఏ ఇంగ్రీడియంట్స్ అవసరం అవుతాయో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో హెల్త్ ఇంకా బ్యూటీకి సంబంధించిన వీడియోస్ వస్తుంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. స్కిన్కి మంచి కూలింగ్ ఎఫెక్ట్ని ఇచ్చే ఈ ఐస్ ఫేషియల్ని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ ఐస్ ఫేషియల్ను మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈ ఫేషియల్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మీ స్కిన్కు మంచి కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుంది. అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ని చాలా బాగా తగ్గిస్తుందండి. ఈ ఫేషియల్లో టోటల్ 3 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 ఆయిలింగ్, స్టెప్ 2 ఫేస్ మసాజ్, స్టెప్ 3 ఫేస్ ప్యాక్. ముందుగా మనము స్టెప్ 1 ఆయిలింగ్ని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ స్టెప్లో మీరు ఫేస్ పైన ఆయిల్ని అప్లై చేయాలి. మీది ఆయిల్ స్కిన్ అయినా సరే మీరు ఈ స్టెప్ని ఫాలో అవ్వాల్సిందే. మీకు సూట్ అయ్యే ఏదైనా ఒక మంచి ఫేస్ ఆయిల్ని ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. మీరు ఏ ఆయిల్తో కంఫర్టబుల్గా ఉంటారో, మీకు ఏ ఆయిల్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుందో అలాంటి ఆయిల్ని ఫేస్ పైన అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిలింగ్ కోసము స్వీట్ ఆల్మండ్ ఆయిల్ని తీసుకున్నానండి. మీకు సూట్ అయ్యే ఏదైనా ఒక ఫేస్ ఆయిల్ని ఫేస్ మీద అప్లై చేసుకొని మసాజ్ చేసుకోండి. ఆయిలింగ్ ఒక జెంటిల్ మెథడ్. ఇది మీ స్కిన్ నుంచి అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఆయిలింగ్తో మీ స్కిన్ పైన ఎలాంటి ర్యాషెస్ రావు. ఇది స్కిన్ పైన చాలా సాఫ్ట్గా పనిచేస్తుంది. 5 మినిట్స్ పాటు బాగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. ఆల్వేస్లీ ఆయిలింగ్ చేస్తే ఫేస్ని క్లీన్ చేసుకోవాల్సిందేనండి. మీరు ఒక మంచి ఫేస్ వాష్తో ఫేస్ని క్లీన్ చేసుకోండి. ఫేస్ని అస్సలు రబ్ చేయకూడదండి, గట్టిగా రుద్దకూడదు. నేను చెప్పే ఈ ఫేషియల్ స్టెప్స్ మీ స్కిన్ని ఇరిటేట్ చేయవచ్చు. ఎప్పుడు కూడా స్కిన్ని అస్సలు రబ్ చేయకూడదు. టవల్తో ఫేస్ని తుడుచుకునేటప్పుడు కూడా టవల్ని ప్రెస్ చేస్తూ ఫేస్ని క్లీన్ చేసుకోవాలండి. స్కిన్ని అస్సలు రబ్ చేయకూడదు. సో మనకు ఆయిలింగ్ అయితే కంప్లీట్ అయ్యిందండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ మసాజ్. దీనికోసము ఒక మసాజింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవాలి. మసాజింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేయడం కోసము నేను ఇక్కడ ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ వరకు ముల్తానీ మిట్టిని తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులో ఈ ఫేషియల్ యొక్క మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనాని యాడ్ చేయబోతున్నాము. ఈ ఫేషియల్లో పుదీనా పేస్ట్ని యూజ్ చేయబోతున్నామండి. పుదీనా గురించి మనందరికీ తెలుసండి. దీన్ని కేవలము చట్నీలోనే యూజ్ చేస్తాము, కానీ ఇది స్కిన్కి కూడా చాలా మంచిదండి. ఇది మీ స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, ఈవెన్ టోన్ చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది మీ స్కిన్కి కావాల్సిన పోషణను అందిస్తుంది. 2 గుప్పెళ్ళ వరకు పుదీనా ఆకులను తీసుకుని వీటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ పుదీనా ఆకుల్ని వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మనం ముందుగా బౌల్లో 1 టేబుల్ స్పూన్ వరకు ముల్తానీ మిట్టిని తీసుకున్నాం కదండి. తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ మీకు పుదీనా పేస్ట్ వద్దనుకుంటే దానికి బదులుగా మీరు పుదీనా జ్యూస్నైనా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇంకొంచెం ఎక్కువ పుదీనా ఆకుల్ని మీరు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పుదీనా పేస్ట్ బాగా మెత్తగా ఉండాలండి. ఇది బరకగా అస్సలు ఉండకూడదు. కాబట్టి పుదీనా పేస్ట్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది మీకు థిక్గా అనిపిస్తే కొంచెం రోజ్ వాటర్ని యాడ్ చేసుకోండి. సో మనకు బ్యూటిఫుల్ మసాజింగ్ క్రీమ్ రెడీ అయ్యింది. ముల్తానీ మిట్టి చాలా సాఫ్ట్గా ఉంటుందండి. పుదీనాను కూడా చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఫేస్ పైన దీన్ని మసాజ్ చేసేటప్పుడు ఇది రఫ్గా అస్సలు ఉండకూడదు. ఇది చాలా సాఫ్ట్గా ఉండాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా హనీని యాడ్ చేయాలి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఫేస్ని కొద్దిగా డ్రై చేస్తాయి కాబట్టి ఇక్కడ హనీని తప్పకుండా యాడ్ చేయాలి. ఇది మీ స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, స్కిన్ని డ్రై అవ్వనివ్వదండి. అన్నింటినీ బాగా కలుపుకోవాలి. సో మనకు మసాజింగ్ క్రీమ్ అయితే రెడీ అయ్యిందండి. నెక్స్ట్ దీన్ని ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. ముల్తానీ మిట్టి ఒక స్ట్రాంగ్ ఇంగ్రీడియంట్ అండి. ఇది మీ స్కిన్ నుంచి ఆయిల్, డర్ట్, ఇంప్యూరిటీస్ని చాలా బాగా రిమూవ్ చేస్తుంది. బాగా మసాజ్ చేసుకోవాలి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్న ప్లేస్లో బాగా మసాజ్ చేసుకోవాలండి. కూలింగ్ ఎఫెక్ట్ని మీ స్కిన్లోకి వెళ్ళనివ్వండి. మీరు గమనించవచ్చు, మీ స్కిన్పై ఒక మంచి ఫ్రెష్నెస్ వస్తుంది. మీరు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత ఫ్రెష్నెస్ని ఫీల్ అయ్యి ఉండరండి. మనం స్కిన్ మీద చాలా రకాల కూల్ క్రీమ్స్ని అప్లై చేస్తుంటాము,
కానీ ఇది ఒక న్యాచురల్ థింగ్. ఇది మీ స్కిన్పై మంచి ఫ్రెష్నెస్ని ఇస్తుంది, స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, టోన్ చేస్తుంది, మీ స్కిన్ పైన ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది, మీ ఫేస్లో ముందు ఎప్పుడు లేనంత ఫ్రెష్నెస్ని ఇస్తుంది. మీరు ఒకసారి తప్పకుండా దీన్ని ట్రై చేయండి. 10 మినిట్స్ పాటు బాగా మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. ఫేస్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ స్టెప్ వస్తుందండి. ఈ ఫేషియల్లో మసాజింగ్ తర్వాత మనం ఫేస్ పైన ఐస్ని యూజ్ చేయబోతున్నాము. తర్వాత ఒక పెద్ద బౌల్ని తీసుకోండి. మీ ఫేస్ పట్టేంత పెద్ద బౌల్ అయి ఉండాలండి. తర్వాత అందులో ఐస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ బౌల్ సగం నిండే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేశానండి. మనం యాడ్ చేసిన ఐస్ అనేది కంప్లీట్గా కరగాలండి. తర్వాతనే దీన్ని ఫేస్ కోసం యూజ్ చేయాలి. ఐస్ మొత్తం కరిగిన తర్వాత ఫేస్ని బౌల్లో ముంచాలి. ఇంతవరకు మనం చేసిన ఫేషియల్ బెనిఫిట్స్ మన స్కిన్కి రావాలంటే ఈ స్టెప్ తప్పనిసరి. ఇది పోర్స్ని లాక్ చేస్తుంది, స్కిన్ని టైట్ చేస్తుంది, స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. ఈ ఐస్ వాటర్ కూలింగ్ మొత్తం పోయే వరకు మీ ఫేస్ని బౌల్లో ముంచుతూ ఉండండి. మీరు దీన్ని ఎన్నిసార్లు చేయగలరో అన్నిసార్లు చేయండి. మీ ఫేస్ అనేది రెడ్గా అయిపోతుందండి, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఐస్లో ఫేస్ని మాటిమాటికి ముంచితే ఫేస్ అనేది రెడ్గా అవుతుందండి. తర్వాత ఫేస్ని క్లీన్ చేసుకోవాలి. మీరు మీ స్కిన్ పైన సాఫ్ట్నెస్ని, సపల్నెస్ని ఫీల్ అవ్వచ్చండి. మీ స్కిన్ టైట్గా కూడా మారుతుంది. ఇది స్కిన్ పై మ్యాజిక్ చేస్తుంది. మనందరికీ తెలుసండి, ఐస్తో స్కిన్లో మంచి ఫ్రెష్నెస్ వస్తుంది, అలాగే స్కిన్ టైట్గా మారుతుంది అని. బట్ ఇది టెంపరీ. దీన్ని లాక్ చేయాలంటే మీరు ఒక మంచి ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. ఇంతవరకు మనం చేసిన ఫేషియల్ స్టెప్స్ యొక్క ఎఫెక్ట్ మన స్కిన్ పై ఉండాలంటే ఈ ఫేస్ ప్యాక్ని తప్పకుండా అప్లై చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్తో ఈ ఫేషియల్ యొక్క ఎఫెక్ట్ చాలా రోజుల వరకు ఉంటుంది. ఫేస్ ప్యాక్ కోసము ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్ల వరకు పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి. పెరుగుకు బదులుగా మీరు ఇక్కడ పాలు కానీ టొమాటో ప్యూరీ కానీ యాడ్ చేసుకోవచ్చండి. నిమ్మరసం తప్ప ఏదైనా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. చివరగా ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఒక స్మూత్ పేస్ట్ని రెడీ చేసుకోవాలండి. సో మనకు ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయ్యిందండి. నెక్స్ట్ దీన్ని ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ని టోటల్ ఫేస్ మీద ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత 10 మినిట్స్ పాటు అలాగే వదిలేయాలి. ఈ ఫేస్ ప్యాక్ని న్యాచురల్గానే ఆరనివ్వండి. ఫ్యాన్ గాలి కింద కూర్చోకూడదండి. ఈ ఫేస్ ప్యాక్ని న్యాచురల్గానే ఆరనివ్వండి. ఫ్యాన్ గాలి కింద కూర్చుంటే ఇది త్వరగా డ్రై అయిపోతుందండి. ఈ ఫేస్ ప్యాక్ యొక్క బెనిఫిట్స్ మనకి దొరకవు. ఈ ఫేస్ ప్యాక్ని కంప్లీట్గా డ్రై అవ్వనివ్వకూడదండి. ఇది కంప్లీట్గా డ్రై అయితే స్కిన్ అనేది చాలా వరకు డ్రైగా అయిపోతుంది. ఇది కొంచెం డ్రై అవుతుంది అనుకున్నప్పుడే వాటర్ని ఫేస్ మీద స్ప్రే చేసుకోవాలి. తర్వాత మెల్లగా మసాజ్ చేసుకోవాలండి. ఇలా మసాజ్ చేసుకోవడం వలన ఈ ఫేస్ ప్యాక్ యొక్క బెనిఫిట్స్ మన స్కిన్కి అందుతాయి. దాంతోపాటు ఈ ఫేస్ ప్యాక్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఫేస్ని క్లీన్ చేసుకున్న తర్వాత మీ స్కిన్లో ఎప్పుడూ లేనంత ఫ్రెష్నెస్ వస్తుంది. మీ స్కిన్ సాఫ్ట్గా సపుల్గా మారుతుంది. ఫేస్లో మంచి గ్లో వస్తుంది. అలాగే స్కిన్ బాగా టైట్గా కూడా మారుతుందండి. ఈ ఫేషియల్ని ఒక్కసారైనా తప్పకుండా చేసుకోండి. మీ స్కిన్ మీకు థ్యాంక్స్ చెప్తుంది. ఈ ఫేషియల్ని మీరు వారంలో 2 సార్లు చేసుకోవచ్చండి. ఈ ఫేషియల్ని ఎవరైనా చేసుకోవచ్చు. ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు. చాలా సింపుల్ ఫేషియల్ అండి. ఈ ఫేషియల్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ ఫేషియల్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫేషియల్తో మీకు చాలా మంచి రిజల్ట్స్ దొరుకుతాయి. ఈ ఫేషియల్తో మీ స్కిన్ పైన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. మీకు డౌట్గా ఉంటే మీరు ఒకసారి ప్యాచ్ టెస్ట్ని ట్రై చేసుకొని ఈ ఫేషియల్ని చేసుకోండి. మీ స్కిన్ చాలా రిలాక్స్గా ఫీల్ అవుతుందండి. ఈ ఫేషియల్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు నా ఛానల్లో ముందు చాలా రాబోతున్నాయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి. స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.